నా పేరు ఏపూర్ వెంకటేశ్వరరావు మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జాతీయ కోర్ కమిటీ సభ్యుని, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 ఇచ్చిన తీర్పును అనుసరించి భారతదేశంలో ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో నేనే ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేటికి 5 నెలలు పూర్తయిన వర్గీకరణ చేసి మాదిగలకు సామాజిక న్యాయం అందిస్తున్న మాట నీటి మూటలు అయిపోయింది. భారతదేశంలో ఒక బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థిస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక మాలలు తప్ప అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థిస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయి కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్న మాలల ఆధిపత్యం కాంగ్రెస్ మీద ఉండటం వలన వాళ్ళ ఒత్తిడికి తలగిన కాంగ్రెస్ పార్టీ వర్గీకరణలో జాప్యం చేస్తుంది. వాళ్ళు తాత్కాలికంగా జాప్యం చేయగలరే తప్ప వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరించకుండా ఆపే దమ్ము ధైర్యం ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్కి కానీ మాలలకు కానీ లేదు. ఇది స్పష్టం. కానీ వాళ్ళు చేసేది మాత్రం తాత్కాలికంగా ఆపేయగలరే తప్ప అంతిమ విజయం మాదిగా ఇతర 57 కులాలకు. అయినా కూడా వాళ్ళు దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూ సమాజంలో అన్ని కులాలకి, అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఈ పరిస్థితిలో మాలలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తూ వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటున్నారో దాన్ని అధిగమిస్తూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక మాల తప్ప మిగతా అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీన 1000 గొంతుకులు, 1,00,000 డప్పులు. 1000 గొంతులు అంటే ఎక్సెప్ట్ ఒక మాల తప్ప మిగతా అన్ని కులాల గొంతులు, అవి 1000 గొంతులు. 1,00,000 డప్పులు అంటే అది మా దగ్గర జరిపే 1,00,000 గొంతుల మహా కళా ప్రదర్శన. ఈ 7వ తారీఖు తలపెట్టిన ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల సభలోపే ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తే అది విజయోత్సవ సభ అయితే, వర్గీకరణ చేయకపోతే అది సావు డప్పు అయితే. ఆ సావు డప్పు రాష్ట్ర ప్రభుత్వం అందా మాలలదా అనేది ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఆ సావు డప్పు ఎవరు కొట్టాలో ఆయన వర్గీకరణ చేస్తే విజయోత్సవం అయింది, వర్గీకరణ చేయకపోతే సావు డప్పు అయింది. ఆ సావు డప్పు రేవంత్ రెడ్డి కొట్టించుకుంటాడా, మాలల ఒత్తిడికి తలగ్గి మాలలు మోసం చేస్తారు అనే విషయం తెలుసుకోవడానికే రేపు 7వ తారీఖున లక్షలాది డప్పులు 1000 గొంతులతో ఒక మాదిగ కళాజాతరను నిర్వహించబోతున్నాం. దీనికి కులాలకు, మతాలకు, రాజకీయాల అతీతంగా అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మన విమలక్క వచ్చేది, మన మధుబాల అమ్మాయి వచ్చేది, ఎస్సీ ఎస్టీ బీసీ కళాకారులందరూ కూడా ఇలా సంఘీభావ కమిటీగా వచ్చేసి వర్గీకరణకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మాలలు బ్లాక్మెయిల్ చేస్తూ వర్గీకరణ అడ్డుకుంటామని ఒక మేకపోతే గాంభీర్యంతో వ్యవహరిస్తున్నారు. సమాజం ఒక్కటైనప్పుడు, దేశ అత్యున్నత స్థానం తీర్పిచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ఉన్నాము. ఖచ్చితంగా గెలిచేది న్యాయమే. అన్యాయం అనేది ఎక్కడో ఒకసారి కనుమరుగు కాక తప్పదు. మాలలో కూడా ఈ రాష్ట్రంలో కనుమరుగు కాక తప్పదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా సాధించుకోవడానికి కృష్ణమ్మ దగ్గర తలపెట్టిన వేలాది గొంతులు, 1,00,000 డప్పులను విజయవంతం చేయడానికి ప్రతి పల్లెకి 2 బస్సులు, ప్రతి పల్లె నుంచి వందలాది డప్పులతో హైదరాబాద్ రావాలని కృష్ణమ్మ దగ్గర పిలిపించారు. కాబట్టి ఆ పిలుపుని విజయవంతం చేస్తూ ఈ జిల్లాలో ఈ నెల 16వ తారీఖున ఉదయం 11 గంటలకు ఖమ్మం జిల్లా సదస్సు ఏనుకూరులో జరుగుతుంది.
మధ్యాహ్నం 2 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సదస్సు పాల్వంచలో జరుగుతుంది. అలాగే రేపు మాదిగ ఉద్యోగులు మేధావుల సదస్సు రేపు హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే 7వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నేటి నుంచి జిల్లాలో రథయాత్ర ప్రారంభమైంది. రేపు ఉదయం 11 గంటలకు బాబు జగజీవనరావు విగ్రహం ఖమ్మం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అక్కడ ర్యాలీ ప్రారంభమై ఈ జిల్లాలో 30 రోజుల పాటు రథయాత్ర జరుగుతూ ప్రతి గ్రామాన్ని చైతన్యవంతం చేస్తూ 7వ తారీఖు విజయవంతం కోసం మాదిగ ప్రజలను సన్నాహిస్తున్నాం. ఈ మహత్తర ఘట్టానికి తెరలేపే క్రమంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అగ్రకుల మేధావులు, అగ్రకుల ప్రజాస్వామ్యతలను కూడా ఈ ఉద్యమానికి సహకరించి అంతిమ పోరాటంలో మాదిగ కులాలతో చేయూతను అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాధిస్తాం